హాయ్ ఫ్రెండ్స్, అందరికీ నమస్తే. మరి ఈరోజు దసరా పండగ. మీ అందరికీ కూడా దసరా విజయదశమి శుభాకాంక్షలు. అందరూ బాగుండాలని కోరుకుంటున్నాం ఫ్రెండ్స్. మనందరం కూడా ముందు మనిషిగా పుట్టాము. అలాగే ఒక హిందువుగా పుట్టడం అనేది చాలా గర్వకారణం. హిందువుగా పుట్టాము. ప్రతి హిందువు కూడా హిందూ ధర్మాన్ని గౌరవించాలి, హిందుత్వాన్ని పాటించాలి. అలాగే హిందూ ధర్మాన్ని మనం గౌరవంగా కాపాడుకుని మన హిందూ ధర్మాన్ని పాటించాలి. ప్రతి ఒక్కరూ కూడా మన ధర్మాన్ని మనం పాటించాలి. మన దాంట్లో రామంటలేదు. మన ధర్మాన్ని మనం పాటించుకోవాలి. మనకున్నటువంటి ఆచారాలు, సాంప్రదాయాలు అన్నీ కూడా మన పిల్లలకు నేర్పించి మన ధర్మాన్ని, హిందూ ధర్మాన్ని మనం కాపాడుకోవాలని నేను కోరుకుంటున్నాను. మరి మీ అందరూ కూడా ఈ సంవత్సరం ఈ విజయదశమి పండుగని బాగా చేసుకుని అందరూ సుఖ సంతోషాలతో అందరూ బాగుండాలని కోరుకుంటున్నాను ఫ్రెండ్స్. ఈ సంవత్సరం 11 రోజులు చేసుకోవాలండి పూజ. అందరూ కూడా 11 రోజులు అందరూ కూడా అమ్మవారి పూజ బాగా చేసుకుని అందరూ బాగుండాలని చెప్పి కోరుకుంటున్నాను. ప్రతి ఒక్కరు కూడా మన పిల్లలకు కూడా పూజా విధానం, మన సాంప్రదాయాలన్నింటినీ కూడా మన పిల్లలకు కూడా మనం నేర్పిస్తే రేపు తలమారకు అలవాటు అవుతుంది. ఓకే ఫ్రెండ్స్, మరి అందరూ బాగా పండగ చేసుకొని అందరూ సుఖ సంతోషాలతో ఉండాలని కోరుకుంటున్నాం. జై దుర్గా భవానీ మాతకి జై. జై శ్రీరామ్, జై జై శ్రీరామ్. ఏడుకొండలవాడ వెంకటరమణ గోవింద గోవింద, గోవింద గోవింద, గోవింద గోవింద.